న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, చూడండి. అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల్ని చాలాసార్లు దేవుడు ఇక్కడ మిద్యానీయులకు అప్పగించాను అని ఉంది కదా, అలా చాలా సార్లు దేవుడు శత్రువులకి ఇశ్రాయేలుని అప్పగించారు. ఎందుకంటే వాళ్ళు దోషులుగా కనపడ్డారు దేవుని దృష్టికి. అయితే చాలా సార్లు అలా అప్పగించాల్సి వచ్చింది. అయితే అది న్యాయం, మనం మామూలుగా ఆలోచిస్తే న్యాయం ప్రకారంగా న్యాయమే కదా. అయితే ఇశ్రాయేలీలు వాళ్ళ మనసులో ఎలా ఉందంటే, ఇలా దేవుడు ఇలా శత్రువు చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు మమ్మల్ని ప్రేమించలేదేమో అని అనుకున్నారు. ఇప్పుడు మామూలుగా జనరల్ గా మనం ఒక్కోసారి కొన్ని అవమాన పరిస్థితులకి దేవుడు మనల్ని అప్పగించినప్పుడు, ఒక అనారోగ్యానికి కానీ, ఏదన్నా ఒక ఇబ్బంది వైపు కానీ, ఏదన్నా కష్టం వైపు కానీ మనకి దేవుడు దాన్ని అనుమతి ఇచ్చినప్పుడు, అప్పగించినప్పుడు సాధారణంగా మనకి ఏదో బాధ కలిగి ఏదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు మర్చిపోయాడా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవాన్ని నమ్మకంగా ఉన్నాం కదా, ఎందుకు ఇలా ఈ పరిస్థితి ఎందుకు ఎదురైనా ఒకసారి అంటాం కదా. అలాగే ఇశ్రాయేలీలు కూడా మనసులో అలా అనుకున్నారు. మనం వాస్తవంగా దేవుని వైపు కాకుండా ఒక ఇశ్రాయేలీల వైపు గురించి ఆలోచిస్తే, అంటే ఇశ్రాయేల్ మనసులో వాళ్ళ ప్రకారంగా మనం వాళ్ళ వైపు ఆలోచిస్తే, నిజంగా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదండి. ఏమనంటే ఐగుప్తులో ఉన్నారు, కావాల్సినన్ని తినేవాళ్ళు, బానిసత్వంగా ఉన్నప్పటికీ అంతా ప్రశాంతంగా ఉంది, కావాల్సినంత తినేవాళ్ళు, సుఖంగా ఉన్నారు, కుటుంబంతో ఉన్నారు, నడిచే పని లేదు, పని చేసుకుంటున్నారు, వస్తున్నారు, బాగానే ఉంది. అయితే తర్వాత దేవుడు వాగ్దాన దేశానికి నడిపించడం మొదలు పెట్టిన కానుండి కొన్ని పరిస్థితులు ఎదురైనాయి. ఎన్నో దూరం నడవాల్సి వచ్చింది, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. అవే బట్టలు, తినడానికి సరిగ్గా వాళ్ళకి ఇష్టమైన తిండి లేదు, మళ్ళీ పశువులు జంతువులు అన్నిటినీ తీసుకొని వెళ్ళాలి, ఎన్నో ప్రయాణాలు చేయాలి, ఎన్నో మైళ్ళు నడవాలి, అది కావాలనుకున్న దొరకట్లేదు, ఇష్టమైన పని చేయొద్దు అంటున్నారు మోషే. అన్నీ చేయొద్దు అనుకున్నారు. సరే, ఆఖరికి ఎలాగోలా వచ్చాం, చెట్టు అంతా వాగ్దానం దేశానికి వచ్చాం. మళ్ళీ దేవుడు ఎందుకు మిద్యానీయుల చేతికి అప్పగించాలి, దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాలి అని వాళ్ళు ఇవన్నీ గుర్తెచ్చుకొని, మనం కూడా నార్మల్ గా దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు ఎందుకు ఇలా చేశాడేమో అని దేవుడిని మన మనసులో అనుకున్నట్టుగా ఇశ్రాయేలీలు కూడా దేవునితో ఒక మాట అంటున్నారు. ఏమంటే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకున్నాం. పాత నిబంధనలో ఆఖరి అధ్యాయం మలాకీ 1వ అధ్యాయము 2వ వచనం. 1వ వచనం 2వ వచనం చదువుకున్నాం. నేను చదువుతున్నా, చూడండి. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందుడు. ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నారండి ఇక్కడ. మలాకీ ద్వారా దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు దేవుడు అంటున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీ మీద ప్రేమ చూపించాను అని దేవుడు అంటే, వీళ్ళు శత్రువుల చేతికి అప్పగించారని, కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అని, ఏదో దేవుడు ఎందుకు ఇలా అప్పగించారని మనసులో ఉంచుకొని ఎంత ఒక మాట అంటారండి. ఏ విషయమందు మీరు మమ్మల్ని ప్రేమించారని దేవుడితో అంటున్నారండి వాళ్ళు. ఏ విషయమందు నీవు మాడల ప్రేమ చూపిస్తూ వందురు. ఇశ్రాయేల్ అలా అంటున్నారు. మనం వాస్తవంగా చూసినట్లయితే అసలు ఇశ్రాయేల్ని దేవుడు ఎలా నడిపించాడు మన అందరికీ తెలుసు కదా. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. కానీ ఏమంటున్నారు ఇశ్రాయేలీలు? కొద్ది పరిస్థితి ఎదుర మమ్మల్ని దేవుడు ఎక్కడ ప్రేమించావు దేవా నువ్వు మమ్మల్ని, అసలు ఏ విషయంలో ప్రేమించావు, ఎప్పుడు ప్రేమించావు అంటున్నాడండి. మనం కూడా జనరల్ గా ఏదో పరిస్థితులు ఎదురైనప్పుడు
ఎదురైనప్పుడు నిజంగా అంటాం, దేవా ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది, నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అసలు దేవుడితో డైరెక్ట్ గా ఇలా అంటున్నారండి, ఏ విషయమందు మేము మనం ప్రేమించావు దేవా అంటారండి. నిజంగా దేవుడు మనసు ఎలా అయిపోయింది అంటే, దేవుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తా అన్నాను అని అనగానే ఎక్కడ ప్రేమించావు దేవా అని దేవుడితో అంటే అసలు ఎలా అండి. దేవుడు నడిపించి తోడుగా ఎన్నో విషయాల్లో తోడుగా సహాయం చేసి నడిపించి ఆఖరి క్షణాన ఏదో ఒక్కటి ఎదురైందా, రెండు ఎదురైన అవ్వగానే ఎక్కడ ప్రేమించావు. నిజంగా దేవుడు అడగాలి వాస్తు ప్రకారంగా, నేను ఇస్రాయేల్ని ప్రేమించాను, ఇస్రాయేల్ నన్ను ప్రేమించలేదు అని దేవుడు అక్కడ అనాల్సింది. కానీ ఇస్రాయేల్తో దేవుడు నేను మిమ్మల్ని ప్రేమించాను, మీ మీద ప్రేమ కనపరిచానంటే ఇస్రాయేల్ దేవుడు ఏ విషయం వల్ల మమ్మల్ని ప్రేమించావు దేవా అదని. చాలాసార్లు మనం కూడా తల్లిదండ్రులతో అంటాం కదా, మనకు కావాల్సింది అడుగుతాం, నచ్చింది అడుగుతాం, డబ్బులు కావాలంటాం. చాలా మంది అంతే, డబ్బులు కావాలంటారు కానీ అయిష్టమైన పనులు చేస్తారు, దేవునికి నచ్చని పనులు చేస్తారు, ఇంట్లో పేరెంట్స్ని అది కావాలి ఇది కావాలని అడుగుతారు. అడిగిన ఇచ్చినప్పుడు డబ్బులు కావాలన్నప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఏం తెచ్చితే అందులో సినిమాలు, స్నేహితులు అవన్నీ దేవుడికి అయిష్టమైన పనులు చేస్తారు. ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వలేదు అనుకో ఏమంటారు, నా మీద మీకు అసలు ప్రేమే లేదు, మీరు అసలు మమ్మల్ని పట్టించుకోరు, మీరు అసలు మమ్మల్ని చూడమంటారు, అంతే కదా. కానీ డబ్బులు ఇస్తే చేసేదేమో ఇష్టమైన పని. దేవుడు క్షేమంగా కావాల్సినంత వచ్చి క్షేమంగా నడిపిస్తే చేసేదేమో చెడ్డ పనులు. కానీ మళ్ళీ అది చేసినందుకు మళ్ళీ దేవుడి మీద తిరుగుబాటు అయ్యి మళ్ళీ దేవుడు ఎక్కడ ప్రేమించావు దేవా, ఎక్కడ అమ్మని నాన్న అంటారు, ఎందుకు ఎక్కడ మీరు నా మీద అసలు ప్రేమ అసలు పట్టించుకోతారు, ఏమి ఇచ్చారు మీరు మాకు, ఏం చేశారు మీరు మాకు అని మనం కూడా ఒక్కోసారి తల్లిదండ్రుల మీద కూడా అడుగుతాం, దేవుడి మీద కూడా ఒక్కోసారి అడుగుతాం. కానీ నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే అసలు ఇశ్రాయేల్ విషయంలో ఏం జరిగిందో మనం అందరికీ తెలుసు. ఒకసారి మళ్ళీ మనకు పరిశీలిస్తే అసలు అక్కడ శత్రువుల చేతికి ఇశ్రాయేల్ అప్పగింపబట్టడానికి కారణం ఏంది? మీకా 1వ అధ్యాయం 5వ వచనం. చదువుదాం. మీకా 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి, 764 పేజీ. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలీలు సంతతి వారి పాపముల బట్టి ఇదంతా సంభవిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ శత్రువుల చేతికి వీళ్ళు అప్పగింపబడాల్సి వచ్చింది? దేవుని దృష్టిలో దోషులై అవ్వాల్సి వచ్చింది. ఇశ్రాయేలు దేనికి, ఎవరిని బట్టి? అక్కడ తిరుగుబాటును బట్టి, వాళ్ళు ఇశ్రాయేలు సంతతి వారు చేసిన పాపములను బట్టి, అంతే కదా, వాళ్ళ తిరుగుబాటును బట్టి వాళ్ళ పాపమును బట్టి శత్రువుల చేతికి మిద్దె అప్పగించబడ్డారు వాళ్ళు చేసిన తప్పుకి. కానీ అడిగేది ఏముంది, చేసింది మన తప్పు వల్లే శిక్ష అనుభవిస్తాం. కానీ మళ్ళీ నింద ఎవరి మీద? దేవుని మీద. నువ్వేం చేసావు దేవా, నువ్వు ఎప్పుడు ప్రేమించావు, నన్ను ఎందుకు మీరు మర్చిపోయి నన్ను ఎందుకు ప్రేమించలేదు, ఇలా ఎందుకు చేశావు అన్నీ అనేది దేవుడు. ఒకవేళ దేవుడు కావాల్సినంత ఇస్తే మళ్ళీ ఒక పక్క చెడుతనము, తిరుగుబాటు, పాపం, తిరుగుబాటు చేస్తారు, అన్ని చేస్తారు. దేవుడు ఇస్తేనేమో ఇవన్నీ చేస్తారు, ఇవ్వకపోతేనేమో ఒక్క క్షణం వదిలిపెడితేనేమో దేవా ఏ విషయంలో ప్రేమించావు దేవా అన్నారండి. నిజంగా ఇశ్రాయేలు దేవుడు అంత కాపాడితే ఏ విషయంలో ప్రేమించావు దేవా అన్నారు. చూడండి, అక్కడ ఇశ్రాయేలు ఎందుకు శత్రువు దగ్గర అప్పగించబడాల్సి వచ్చింది, చిన్న చిన్న ఇబ్బందులు దేవుడు ఎందుకు అనుమతించాల్సి వచ్చిందంటే వాళ్ళ యొక్క తిరుగుబాటును బట్టే. మనం కూడా చాలా సార్లు కొన్నిసార్లు కొన్ని అవమాన పరిస్థితులు కొన్ని ఎందుకు వాటి గుండా దేవుడు మనల్ని అప్పగిస్తాడంటే మన తిరుగుబాటును బట్టి, మన పాపములను బట్టే. మనం చూసినట్టయితే అలాగే ద్వితీయోపదేశకాండం జరిగితే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు
ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి. చూడండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాల యాత్రలో ఎర్ర సముద్రం ముందల ఏరో నిలబడిన కానుండి అప్పటి నుంచి వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత వరకు కూడా 40 సంవత్సరాల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. తిరుగుబాటు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉండి దేవుణ్ణి అడుగుతున్నారు, దేవుని ఎక్కడ ప్రేమించావు దేవా, ఏ విషయం అందు ప్రేమించావు? యెషయా గ్రంథంలో చూసినట్లే దేవుడు అంటారు, నా ప్రజలు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు ప్రజలకి చెప్పుకోలేక 1వ అధ్యాయంలో ఆకాశమా చెవిద్యము, భూమి నా మాట ఆలకించమని దేవుడు ఆకాశానికి భూమికి చెప్పుకుంటారు. నా ప్రజలు నేను కన్నాను, నేను నడిపించాను, అయినా కానీ వీళ్ళు నా మీద తిరగబడి ఉన్నారని. ఎవరండి? ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టారు, ఎందుకు ఈ బానిసత్వం మేము ఉండాలని దేవుని దగ్గర మొర్ర పెడితేనే కదా దేవుడు అక్కడ నుంచి తీసుకొచ్చింది. అప్పుడు కూడా దేవుడు ఆలస్యంగానే నడిపించాడు. ఎందుకు? వీళ్ళు వాళ్ళ జీవితం దేవునికి తెలుసు, వీళ్ళు ఇలా తిరుగుబడతారని తెలుసు, తనుగుతారు, గొనుగుతారు, అయ్యంటారు, ఇయ్యంటారు అన్నీ తెలుసు. అయినా కానీ దేవుడు ఎందుకు నడిపించారు? వాళ్ళ మొరను బట్టి, వాళ్ళ కోసమే కదా దేవుడు అన్నీ చేసింది, వాళ్ళని నడిపించింది. కానీ అయ్యేమీ వాళ్ళు గుర్తుంచుకోక మొదలు పెట్టిన కానుంచి అయిపోయేంత వరకు మోషే మీద, అహరోను మీద, మళ్ళీ ఆహారం లేదని అక్కడుంటే బాగుండు, ఎక్కడుంటే బాగుండని ఎన్నిసార్లు తప్పిపోయారండి. బైబిల్లోనే ఎన్నోసార్లు తప్పిపోయారని రాయబడింది. రాయబడకుండా ఎన్నిసార్లు పాపం చేశారో, ఎన్నిసార్లు తప్పిపోయారో వాళ్ళు. విగ్రహారాధన వద్దంటే విగ్రహారాధనకి వెళ్తారు, ఏది వద్దంటే అది చేస్తారు. మళ్ళీ మొరపెడతారు, దేవా ఎందుకు దేవా ఇది చేశారు, మొరపెడతారు. దేవుడు తీసేసినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు నడిపించినప్పుడు, తప్పించినప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ చెడిపోతారు, మళ్ళీ తిరుగుబాటు, మళ్ళీ పాపం. మళ్ళీ దేవుడు ఒకవేళ అదేం చేయకపోతే ఎక్కడ ప్రేమించావు దేవా మమ్మల్ని అని ఇశ్రాయేలు వాళ్ళు చేసిన తిరుగుబాటుని బట్టి వాళ్ళు దేవునికి దోషులై ఉండి, వాళ్ళు తప్పు వల్ల దేవుడు అప్పగిస్తే శత్రువు దేవుని ఏమంటున్నారండి? వాళ్ళు నన్ను ఎక్కడ ప్రేమించావు దేవా అని దేవుని అంటున్నారు. దేవుడు అందుకే యెషయా గ్రంథంలో వీళ్ళకి మనసు బాధ అయ్యి మనం ఒక్కోసారి మనకి ఇష్టమైన వాళ్ళకి మనల్ని గాయపరిచినప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేక పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం. దేవుడు అలాగే, నేను నా పిల్లల్ని పెంచాను, వాళ్ళ కోసం వాళ్ళు మొరపెడితేనే కదా నేను నడిపించింది, వాళ్ళకి ఆ ఇబ్బంది రాకూడదు, ఆ బానిసత్వం రాకూడదనే నేను నడిపించింది మోషే ద్వారా. అయినా కానీ వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. వాళ్ళ కోసం దేవుడు మోషే వాగ్దాన దేశానికి కూడా వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చింది. మోషే ఎంత నమ్మకం, ఇట్లు సాత్వికుడై ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఐగుప్తుని కూడా వదిలిపెట్టుకొని, ధనాన్ని, సంపద మొత్తం వదిలిపెట్టుకొని అన్ని సంవత్సరాలు తల్లి కన్న తల్లి కాకపోయినా పెంచి, అన్ని సంవత్సరాలు పెంచితే కనీసం పెంచినందుకు ఎంత కొంత విశ్వాసం ఉంది, అంతా వదిలిపెట్టాడు. ఎవరి కోసం? అని ఇశ్రాయేలు కోసం, దేవుడు ఇచ్చిన మాట కోసం, దేవుని పిలుపు కోసం అంతా వదిలిపెట్టుకుని వచ్చిన మోషే కూడా వాగ్దానం చేసి ఎవరి వాళ్ళు వెళ్ళలేదు, ఇశ్రాయేలు వాళ్ళే కదా, వాళ్ళ మీద కోపడితేనే కదా. ఇశ్రాయేలు అన్ని తప్పులు చేసినా కానీ మోషే ఒక్క మాట కోపపడ్డాడని దేవుడు మోషేని కూడా వాగ్దానం చేసినట్టున్నాడు. అంతగా దేవుడు వాళ్ళని ప్రేమిస్తే నమ్మకంగా ఉన్న మోషేని కూడా దేవుని వాగ్దానం చేసి నడిపించబోదు. వాళ్ళ కోసం వాళ్ళు ఆఖరిని ఏమంటున్నారు? ఆఖరిని అంతా చేరిన తర్వాత ఏదో చిన్న కష్టం, ఏదో శ్రమలు వచ్చినాడు, ఏమన్నారు? దేవా నువ్వు నన్ను ఎక్కడ ప్రేమించావు దేవా, ఏమిచ్చావు దేవా చాలా అంటున్నారు. మనం చూస్తే భూమి మీద చాలా మంది రోడ్ల మీద పడుకుంటున్నారు. దోమలు కుట్టినప్పుడు దోమచాలు కుట్టిన అదే రోడ్డు మీద, ఇల్లు లేక, స్థలాలు లేక చెత్త కుప్పల్లో ఏరుకొని తినేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకి పుష్కలంగా ఆహారము, గుడ్డ, నీడ అన్ని బట్టలు ఇచ్చి, నీడనిచ్చి దేవుడు మనం పెంచుతా ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇస్తున్నాడు. ఎక్కువ ఇట్లా ఎందుకు దేవుడు ఎక్కువ ఆశీర్వదించట్లేదు అంటే దీనికోసం ముఖ్యంగా మనం ఎగ్జాంపుల్ గా బైబిల్లో తీసుకోవాల్సిన ఇశ్రాయేలును బట్టే దేవుడు ఎందుకు మనకు చాలా సార్లు అడిగింది ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన చిత్తానుసారంగా మనం ఎందుకు నడిపిస్తున్నాడు అంటే ఇదే. అడిగిందల్లా వచ్చి చేతికి వస్తే వీళ్ళేం చేస్తున్నారు? ఆఖరణ చెడుతనం చేస్తారు, పాపం చేస్తారు, తిరగబడతారు. ఏం చేసామంటారు? ఆఖరణ దేవుడా ఏ విషయంలో ప్రేమించావు దేవా అంటారు. మనం కూడా అట్లా అంటామని దేవుడు అన్నీ మనకి ఇవ్వకుండా మనకు అన్ని నేర్పించి
కొద్దిగా నడిపిస్తా, ఆశీర్వదిస్తా, జీవిస్తా ముందరకు నడిపిస్తారని. ఒకేసారి దేవునికి ఎక్కడికి తప్పిపోతారేమో అని దేవుడు ఆయన మళ్ళా ఇవ్వకపోతే మళ్ళా బాధపడతారేమోనని. చూడండి, ఇశ్రాయేలీయులు బాధపడతారనే కదా మన్నా ఎందుకు వచ్చింది? పిట్టలో పూరెందుకు వచ్చి ఎందుకు వాళ్ళు ఎక్కడ పడ్డారు? వాళ్ళు అడిగినంత దేవుడు ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ కోసమే కదా. దేవుడు అన్ని చేస్తే ప్రతిసారి దొనకటము సనగటము, ఎందుకు ఏం చేసావు దేవా అనుకోవటం, ప్రతిసారి దేవుని అదే అంటాం. ఇచ్చినప్పుడల్లా మన్నా వచ్చినప్పుడు రేపటికి దాచి పెట్టుకోవద్దంటే మళ్ళా ఎక్కువ పెట్టుకోవటం, సరిపోయినంత తినమంటేనేమో గొంతులు పట్టక ఇష్టం వచ్చిన తిని వాళ్ళు తిని బాగా తిని చచ్చిపోయారు, తప్పు చేసి చచ్చిపోయారు. అదే అంటే ఇన్ని 40 సంవత్సరాలు ఎందుకు మమ్మల్ని ఎంత నడిపియాలని దేవుని క్వశ్చన్ చేస్తున్నారు. ఏ విషయంలో ప్రేమించావు అని అంటే అర్థం అదే కదా. ఇన్ని సంవత్సరాలు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో చేసాం అనే మనసులో అది ఉంచుకునే కదండి దేవుని ఆ మాట. ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు దేవా అని అంటున్నారు. నిజంగా మనం అక్కడ చూసినట్లయితే సంఖ్యాకాండము 32వ అధ్యాయం ఒకసారి చూస్తే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసాను. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు ఎందుకంటే వాళ్ళు ఉండాల్సి వచ్చింది ఏంటంటే చెడుతనం చేశారు కాబట్టి. ఆ చెడుతనం పోవటానికి, చెడుతనం చేసిన వాళ్ళందరూ నశించుకోవడానికి దేవుడు 40 సంవత్సరాలు అలా వాళ్ళని తిప్పారు. దేనికి? చెడుతనం చేశారు కాబట్టే కదా. మళ్ళీ ఎందుకు ఈ 40 సంవత్సరాలు ఉండాలి? ఎక్కడ ప్రేమించామంటే ఎలా అండి? నిజంగా ఎవరి కోసం వాళ్ళు తిరగబడ్డారు, చెడుతనం చేశారు, దానివల్ల వాళ్ళు కొన్ని చేతులకు అప్పగించాల్సి వచ్చింది. అప్పగించకపోతేనేమో చేస్తున్నారు, అప్పగిస్తేనేమో ఎక్కడ ప్రేమించేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేయాలి? నిజంగా మనం కూడా చాలా సార్లు వాళ్ళ వలె ఎలా దేవునితో ఏం ప్రేమించా అన్నారు, మనం కూడా అంతే అంటామండి. కొన్ని ఇబ్బందులు మనం చేసిన తిరుగుబాటుని బట్టి, మనం చేసిన చెడుతనం బట్టి కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు అనే వాగ్దానాలు మనం చదివినప్పుడు మనం ఒకసారి అనుకుంటాం, ఎక్కడ ప్రేమించావు దేవా, ఏ విషయంలో ప్రేమించావు దేవా నన్ను? ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, నువ్వు చూడలేదా? నీకు జ్ఞాపకం లేదా? ఇశ్రాయేలు కూడా ఎలా ప్రేమించావు దేవా? 40 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు మేము వచ్చామో అనుకుంటున్నారు. కానీ అసలు నిజంగా మేము అక్కడ చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనంలో ఉంటది. మనం అనుకుంటాం దేవుడు అసలు ఎలా ఇశ్రాయేలు మనసులో ఉంటది, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని అసలు ఏం ప్రేమించాడు, ఇన్ని కష్టాలు కూడా ఎందుకు నడిపించాడు అసలు అని అనుకుంటారు కదా. మనం కూడా ఎందుకు ఈ పరిస్థితి ద్వారా రావాలని అనుకుంటాం కదా ఇశ్రాయేలు లాగా. అప్పుడు దేవుడు అసలు మనం ఎలా నడిపించాడు అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్తుంది. ఎలా దేవుడు తీసుకొచ్చాడండి 40 సంవత్సరాలు? ఒక తండ్రి పిల్లవాడిని ఎలా ఎత్తుకుంటారో అలా ఎత్తుకొని దేవుడిని నడిపించాడు. కావాల్సింది అడిగినప్పుడు ఇచ్చి బాధ పెట్టినా కానీ దేవుడు మోషేని అహరోను మీద కోపడ్డాడు, కానీ వాళ్ళనేమనలేదండి. తన కుమారుని ఏమనకుండా తండ్రి ఎలా అయితే తన కుమారుని భుజాన్ని ఎత్తుకొని తీసుకెళ్తారో అలా దేవుడు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించాడు. అలా నడిపిస్తే ఆఖరణ కొన్ని వాళ్ళ తప్పులను బట్టి ఎదురైందని దేవునితో ఏమన్నారు? ఎక్కడ ప్రేమించావు దేవా అంటున్నారు. తల్లిదండ్రులు ఎలా
ఒకరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చూసా. ఏంటంటే ఒక బస్ స్టాండ్ లో ఒక అమ్మ వాళ్ళ పిల్లగాని ఎత్తుకొని ఉంది. వాళ్ళ పిల్లగాడు దించు 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 అని ఏడుస్తున్నాడు, కొడుతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు దించింది. అక్కడ బస్ స్టాండ్ కదా, మళ్ళీ బస్సు వస్తే చూస్తా ఉంది, దించింది. వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. తనకల్లి అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. బస్సులో వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకొని ఎత్తుకుంటుంది. మళ్ళీ తర్వాత ఇతను దించు 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 అని మళ్ళీ ఏడుస్తున్నాడు. మళ్ళీ తర్వాత బస్సులన్నీ పోతే మళ్ళీ దించుతుంది. మళ్ళీ బస్సులు వస్తాయి, మళ్ళీ వాటి ఎదురుకి ఇతను వెళ్తుంటే మళ్ళీ పోయి ఎత్తుకుంటుంది. దేవుడు ఎక్కడ మళ్ళీ వదిలిపెడితే ఆ పిల్లలకి ఏమన్నా ఇద్దేమోనని ఆమె ఎత్తుకుంటుంది. మళ్ళీ పిల్లగాడు ఎక్కడ ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, ఏమనకుండా దించుతున్నాడు. కన్న తల్లి చూడండి, అంతకంటే ఎక్కువగా దేవుడు ఇశ్రాయేలును ఎత్తుకొని నడిపించాడు 40 సంవత్సరాలు. ఎక్కడ ఏమన్నా మళ్ళా ఏమన్నా తప్పిపోతారేమో, కొన్నిసార్లు మంచిగా మారాలని, వాళ్ళ చెడుతనంలో మర్చిపోవాలని దేవుడు కొన్నిసార్లు శత్రువుల చేతికి అప్పగించినప్పటికీ మళ్ళీ ఎత్తుకొని, ఆపద ఎదురైనా మళ్ళీ ఎత్తుకొని దేవుడు నడిపించి క్షేమంగా నడిపిస్తే, కానీ ఆఖరి ఇశ్రాయేలు ఏమంటున్నారంటే, ఎక్కడ ప్రేమించావు దేవా, మీరు ఏ విషయంలో ప్రేమించావు దేవా అంటున్నారు. కానీ మనం ఈ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎలా ప్రేమించాడో మనకి ఇక్కడ అర్థమైనది. ఎత్తుకొని దేవుడు నడిపించాడు. తిరుగుబాటు చేసినప్పటికీ, చెడుతనము చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ, అయిష్టంగా బ్రతికినప్పటికీ, విగ్రహారాధన చేసినప్పటికీ, ఎన్ని చేసినా కానీ దేవుడు ఎత్తుకొని మనం నడిపించాడు. ఇశ్రాయేలును నడిపించాడు. మళ్ళీ కూడా చాలా సార్లు మనం బాధపడతాం, కానీ ఏ విషయాల్లో దేవుడు ఎందుకు ఈ ఒక్క విషయంలో దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు కానీ దేవుడు మనల్ని ఎలా నడిపించాడంటే తన భుజం మీద ఎత్తుకొని నడిపించాడు. అక్కడ మళ్ళీ అదే వచ్చిన మనం మలాకి చదివినట్టయితే మలాకి 1వ అధ్యాయం 2వ వచనం, వాళ్ళ గురించి ఇశ్రాయేలు ఆ మాట అన్న తర్వాత, ఏ విషయం అందు నీవు మా యెడల ప్రేమ చూపించు అందులో ఇశ్రాయేలు అంటారు కదా. 2వ వచనం మలాకి 1వ అధ్యాయం 2వ వచనంలో లాస్ట్ లో దేవుడు అంటారు, యోషావు యాకోబు నాకు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించుకుని, ఇదే యెహోవా వాక్కు. మీరు చూడండి, అక్కడ యోషావు యాకోబు గురించి దేవుడు ఇశ్రాయేలీయులు ఇలా అన్నారని చెబుతూ యోషావు యాకోబు గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో పక్కన రాయబడింది. ఎందుకంటే అక్కడ మీరు చూడండి, యాకోబుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, యాకోబుని దేవుడు అంటాడు, నీవు భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, ఇశ్రాయేలు. యాకోబుని ఇశ్రాయేలు అంటాడు. నేనేమనుకుంటా అంటే, యాక్చువల్గా అదే యాకోబు ఏ దీవెనలు అయితే వాళ్ళ నాన్న దగ్గర పొందుకున్నారో ఇస్సాకు దగ్గర, అయ్యే దీవెనలో ఏశావు కనుక వచ్చినట్లయితే ఏశావు కూడా దేవుని చేత పోరాడే అవకాశం దొరికేదే. వాస్తవం ఏశావుకే దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టేవాడేమో. కానీ అక్కడ ఏం జరిగింది, ఏశావు ఏం చేశాడు, ఒక్క పూట అన్నం కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, యాకోబుకు అమ్ముకున్నాడు. అప్పుడు ఏమైంది, వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు, అబ్రహాముకి దేవుడు దీవించిన దీవెనలన్నీ యాకోబు దగ్గరకు వచ్చినాయి. యాకోబు వాళ్ళ అన్న ఏశావుకు రావాలి, ఎందుకంటే జ్యేష్ఠత్వం పెద్ద అతను కదా. కానీ ఏశావుకు రాకుండా ఎందుకు యాకోబుకి వచ్చిన ఆశీర్వాదాలు యోషావు కోల్పోయాడు. ఒక్క పూట కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, ఇశ్రాయేలీయులు అనే పేరు పోగొట్టుకున్నాడు. తమ్ముడికి వచ్చింది, యాకోబుకి వచ్చింది ఇశ్రాయేలీయులు అని, ఎన్నో ఆశీర్వాదాలు రావాల్సిన అన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు యాకోబు అంటాడు, నేను పేరు పెట్టి పిలిచాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ సైన్యపు వెనుకటి భాగం నేను కావాలి కాస్తాను అని యాకోబు గురించి ఎన్నో వచనాలు రాయబడ్డాయి బైబుల్లో. కానీ ఏశావు గురించి రాయబడలేదు, ఎందుకంటే ఏశావు కోల్పోయాడు అన్ని. దేవుడు ఆ వచనం ఇక్కడ పరిశుద్ధాత్మలో రాశారు. చాలాసార్లు చిన్న విషయం కొరకు కోల్పోయేది మనమే. ఒక చిన్న పాపం కొరకు చిన్న ఒక్క తప్పిదములు మానుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు రావాలైతే వాటన్నిటిని మనం పొందుకోకుండా చిన్న తప్పు కోసం తీసుకొని మనం వాటన్నిటిని పొందుకునే అర్హత కోల్పోతాం. అయితే మనం అలా ఉండకూడదు.
దేవుడు ఇశ్రాయేలీలతో నేను మిమ్మల్ని ప్రేమించా అన్నప్పుడు ఇశ్రాయేల్ ఏ విషయం అందు ప్రేమించా అంటారు. చూడండి, అన్ని చేసినా కానీ దేవుడు అంటారు. అయితే మనము అలా ఉండొద్దని నేను కోరుకుంటూ, మళ్ళీ దేవుడు మనల్ని ఎలా పెంచాడో మనము కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు అవి జ్ఞాపకం చేసుకోవాలి. కన్న తల్లిదండ్రులు ఎలా ఇది ఎత్తుకుని దించకుండా దించితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని ఎత్తుకొని పెంచుతారో అలా దేవుడు మనల్ని పెంచారు. కొన్ని మనం కోల్పోయామంటే మన తప్పులు బట్టి. ఏషావు కోల్పోయారు ఆశీర్వాదాలంటే తన జ్యేష్ఠోత్తరం అందుకోవాల్సిందని బట్టే కదా. అయితే మనము కూడా చిన్ని పాపాల కొరకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దని, దేవుడి మీద తిరుగుబాటు చేయొద్దు, చెడుతనమును విసర్జించాలి, పాపం చేయొద్దు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎప్పుడు మనం తప్పిపోకూడదు. అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం అలాంటి ప్రేమ మనకు కనపరిచినప్పుడు దేవా ఎందుకు ఇలా ఏ విషయం అందు ప్రేమించావు దేవా అని ఇశ్రాయేలు అన్నట్టుగా మనము కూడా అనవద్దు. ఎందుకంటే దేవుడు ఎంతో బాధపడతాడు. అసలు వాస్తవంగా మట్టితో కొండని చేసినప్పుడు ఆ కొండ చేసినవి ఎందుకు ఇట్లా చేసామని ప్రశ్నించగలరా? నిజంగా ప్రశ్నించలేదు కదా, యజమాని అడిగే హక్కు లేదు కదా. అలాగే దేవుడు తనకు నచ్చినట్టుగా మనం చేసుకున్నప్పుడు మనం కూడా దేవుడిని అడిగే అర్హత మనకు లేదు. ఎందుకు దేవా ఇలా చేద్దామని. కానీ దేవుడు స్వతంత్రంగా మాట్లాడటానికి అడగటానికి నిజంగా దేవుడు స్వతంత్రం ఇచ్చాడు. కానీ దేవుడు బాధ పెట్టే విషయంలో మనం దేంట్లో ఉండొద్దు, ఇష్టాయిలాగా మనం అలా అనొద్దు. కానీ మనం అలాంటి ఆలోచనలు వచ్చినా కానీ, ఇష్టాయిలాగా అలా అనే ఆలోచనలు మనకు వచ్చినా కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని కన్న తల్లిదండ్రులు ఎలాగైతే ఎత్తుకొని పెంచుతారో మనల్ని అలాగే ఎత్తుకొని నడిపించాడు, అలాగే పెంచాడు. అలా ఉంటే దేవుడు అదే మనం ఏం క్వశ్చన్ అడగకుండా ఉంటే యాకోబుని ఎలాగైనా దేవుడు దీవించాడో మనలో కూడా అలాగే ఆశీర్వదించి జీవిస్తాడని నేను కోరుకుంటూ ఈ పొద్దున ఆ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాట